వచ్చినాకే వెళ్దాం ఆడుకుందని చెప్పి అన్నాను. అందరూ మీకోసం వెయిట్ చేస్తే మీరు నా కోసం చేసేది. ఏం చేస్తాం మరి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక స్పెషల్ వ్యక్తిని అయితే కలవటానికి వెళ్తున్నాను. బాయ్. మన బాబాయ్ గారిని అయితే కలవటానికి అయితే ఇప్పుడు నేను బయలుదేరాను. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఈయన తెలియని వాళ్ళు అంటూ లేరు. అలా పెద్దవాళ్ళని కలిసేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి స్వీట్స్ తీసుకున్నాం. సార్ని కలవటానికి అయితే తీసుకొని ఇప్పటికే లేట్ అయిపోయింది, బయలుదేరుతున్నాం. ఇప్పుడు నేనైతే బాపట్ల నుంచి బట్టిప్రోలు దాకా అయితే ప్రయాణం చేయాలి. ఆయన ఊరేదో నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. మనం ఈ వెళ్ళేదారిలో నాకు మంచి లొకేషన్లు అయితే కనపడ్డాయి, అవన్నీ షూట్ చేశాను. మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే మాత్రం లైక్ చేసి, అలాగే కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను బాపట్ల నుంచి కర్లపాలెం వెళ్ళే రోడ్ లో ఈ లొకేషన్ అయితే చూపిస్తున్నాను. ఈ లొకేషన్ అయితే నాకు చాలా ఇష్టం. అసలు అంతకీ మర్చిపోయాను నేను ఈ వీడియో చేయడానికి కారణం, బాబాయ్ గారిని మా పిల్లల ఫంక్షన్ కి అయితే ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాను. నేనైతే బాబాయ్ గారితో ఫోన్ లో అయితే మాట్లాడటం జరిగింది. బాబాయ్ గారు, మా పిల్లల ఫంక్షన్ కి మీరు తప్పకుండా రావాలి అని చెప్పాను. చెప్పిన వెంటనే బాపట్లకి దగ్గరే కాబట్టి ఖచ్చితంగా వస్తానయ్యా అని చెప్పారు. నేను ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ బాబాయ్ గారితో పరిచయం ఏర్పడింది. నేను ఫంక్షన్ కి రావాలని చెప్పినప్పుడే వస్తానన్నారు. కానీ నేను డైరెక్ట్ వచ్చి మీకు ఇన్విటేషన్ అయితే ఇస్తాను సార్ అన్నాను. బాబు, అంత దూరం నుంచి ఇన్విటేషన్ ఇవ్వడానికి రావసరం లేదు, పాపం అంత కష్టపడి రావాలా అవసరం లేదు, మీరు నాకు చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా వస్తాను అని బాబాయ్ గారు చెప్పారు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఇన్విటేషన్ ఇవ్వాలని చెప్తే సరే బాబు రా అని చెప్పారు. అందుకోసం అయితే నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. నాకు ఎప్పటి నుంచో గోదావరి సైడ్ లొకేషన్ చూడాలని ఆశగా ఉండేది. ఇప్పుడు చూడటానికి అలాగే సేమ్ అనిపించినాయి. నాకు చాలా బాగా నచ్చింది. మేము వెళ్లే లోపు బాబాయ్ గారు అయితే మా కోసం 3 సార్లు అయితే ఫోన్ చేశారు. ఎక్కడ దాకా వచ్చారు, జాగ్రత్తగా రండి అయ్యా అని. ఆయన ఉన్న స్టేజ్ కి అంత సింప్లిసిటీగా మా కోసం ఫోన్ చేయటం, అలాగే మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగా నచ్చింది. నాకు పెద్దవాళ్ళు చెప్పింది ఒకటి గుర్తొచ్చింది, మనం ఎంత ఎత్తు ఎదిగినా గానీ ఒదుగుండాలన్నది మాత్రం నేర్చుకోవాలంట. అది ఈ బాబాయిని చూసి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే అంత ఇదిగా మాట్లాడి మమ్మల్ని మా కోసం వెయిట్ చేసి మరి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి రావడం ఇవన్నీ ఎందుకు, శుభ్రంగా ఫోన్లో చెప్పాను సార్లు అంటే వెళ్ళాను. వచ్చినాకే వెళ్దాం ఆడుకుందని చెప్పి అన్నాను. అందరూ మీకోసం వెయిట్ చేస్తే మీరు నా కోసం చేసేది. ఏం చేస్తాం మరి, ఫోన్ చేసి కారు రమ్మను. మీరు మాత్రం తప్పకుండా రావాలి. కుదిరితే ఫ్యామిలీని తీసుకొని రండి. ఫ్యామిలీ కుదరదు, ఆంటీ లేదు. కూర్చోండి. మా ఊరి స్వీట్లు మీకోసం చేతులతో రాకూడదండి, మన తెలుగు సాంప్రదాయం. మీ కుర్రప్పుడు పుట్టానండి, మంచి అందుకని కుర్రప్పుడు పెళ్లిగా ఈ మా చిన్నబాబు పెద్దబాబు ఇద్దరు చిన్నపిల్లలు. అది బాబాయ్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. చిన్నబాబు పెళ్లి ఫోటో మేము ప్రతి వీడియో చూస్తాం కదా, నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆ బొట్టు. అది అసలు లోపల నుంచి మొత్తం నిజంగా అన్న, నేను అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్తో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ అంటున్నారు, ఆయన ఏంది నీతో అంత ఇదిగా మాట్లాడటం ఏంది, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అసలు. ఇప్పుడు ఉదయం నేను వచ్చిన కానీ ఇప్పుడు 3 సార్లు చేశారు. 70% ఇస్తే అయిపోయింది అనే వాళ్ళు ఫీల్ కాదు. మా పిల్లల ఫంక్షన్కి అయితే ఖచ్చితంగా వస్తానని నాకు మాట ఇచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు బాబాయ్ గారు. అలాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేసి